అబ్బబ్బబ్బచ్చలి గిలి నీ ప్రేమకునే బలి 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 ఈ దెబ్బతను ఖాళీ 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 అబ్బబ్బబ్బచ్చలి గిలి నిండు ప్రేమలో పడ్డాను నిట్ట నిలువున తడిచాను నిండు ప్రేమలో పడ్డాను నిట్ట నిలువున తడిచాను తడిసి తడిసి తడిశాను నీపై జాలి తలచాను నీతో నేను తడిశాను నీపై జాలి తలచాను ఈ భాగ్యానికి వణుకుతూ ఉంటే చేయి చేయి కలిపాను అబ్బబ్బబ్బబ్బబ్బచ్చలి గిలి ఈ దెబ్బతను ఖాళీ 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 అబ్బబ్బబ్బచ్చలి గిలి గంగిల్నిపై నాకుంది అందుకే ఊపిరి నిలిచింది గంగిల్నిపై నాకుంది అందుకే ఊపిరి నిలిచింది కొంగు పట్టుకొని నీతో ఉంటే వెచ్చ వెచ్చగా ఉంటుంది ఒళ్ళు చల్లబడిపోయిందా వేడి వేడి అని అంటుందా ఒళ్ళు చల్లబడిపోయిందా వేడి అని అంటుందా ఒంటిగా కూర్చొని మంట వేసుకొని ఇంట్లో ఉంటే సరిపోదా అబ్బబ్బబ్బబ్బబ్బచ్చలి గిలి ఈ దెబ్బతను ఖాళీ 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 అబ్బబ్బబ్బచ్చలి గిలి దివానుకే మస్కా వేశాను బంగారపు నగ కొట్టేశాను ఎటా దివానుకే మస్కా వేశాను బంగారపు నగ కొట్టేశాను రంగుగా నీ మెళ్ళో తగిలించి రంజు రంజుగా చూశాను బంగారపు నగలొద్దయ్యా సింగారం పని లేదయ్యా బంగారపు నగలొద్దయ్యో సింగారం పని లేదయ్యో బొంగరమ్ములా ఉన్న నీవే నా హంగుకు సరిపోదావయ్యో చలి గిలి నీ ప్రేమకునే బలి 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 అబ్బబ్బబ్బచ్చలి గిలి చూడమ్మా ఇది జెండాపురం రాజావారు వారి మనవరాలి వివాహ సందర్భంలో వేయించింది ఇది మిఠాపురం రాజావారు ప్రత్యేకంగా ప్రింట్ చేయించింది ఇదేమో చల్లపూడి రాజావారు స్పెషల్ చేయించింది ఇందులో ఏది బాగుందంటే దివాన్ గారు ఎవరికండి ఇవన్నీ పిచ్చి తల్లి ఎవరికేమిటమ్మా నీ పెళ్లికి తాతగారు ఆరోగ్యం బాగుంటే ఇలాంటివన్నీ ఆయన చూసుకోవాల్సింది మనకు అదృష్టం లేకుండా పోయింది అందువల్ల ఉభయల పనులు నేనే నెత్తినేసుకోవాల్సి వచ్చిందమ్మా అమ్మాయి గారు ఈ కాగితాలు మీ గదిలో కింద పడున్నాయమ్మా అలాగే ఇవి చాలా ముఖ్యమైనవి ఏమిటమ్మా అవి దివాన్ గారు మీతో చెప్పడం మర్చిపోయాను మన తాతగారి స్నేహితులు బుజ్జిరావు గారు అమెరికా నుంచి రాశారు ఏమని రాశారు వాళ్ళ మనవడు రాజేంద్ర ప్రసాద్ ఇక్కడికి వస్తున్నాడట అసలు ఆయన రావాల్సిందట కానీ ఆరోగ్యం బాగాలేక అబ్బాయిని మాత్రమే పంపిస్తున్నారట ఎయిర్పోర్ట్ లో మనం గుర్తుపడడం లేదని ఫోటో కూడా పంపించారు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు ఉత్తరంలో ఏమైనా రాశారమ్మా తాతయ్య గారితో ఏవో ముఖ్యమైన వ్యవహారాలు మాట్లాడాశారండి బహుశా పెళ్లి గురించే అయ్యి ఉండాలి పెళ్లి గురించా సరే అమ్మా రా చూద్దాం బ్యూటిఫుల్ మీ మంచి
గురించి మర్యాద ఆతిథ్యం చూస్తుంటే నేను ఇంతకాలం ఇండియాకు ఎందుకు రాలేకపోయానని బాధపడుతున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. వీరు మా తాతగారు. ఓ, మీ గురించి మీ స్నేహాన్ని గురించి మా తాతగారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. మిమ్మల్ని చూడాలని ఎంతో ఉత్సాహంతో వచ్చాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ. సుమెక్కి పూల రంగల్లా నిద్రవుతున్నావా నా చిట్టి తండ్రి? అబ్బాయి ఎవరే తంతా పట్టుకుని గంగా నువ్వా? నేను ఎవరనుకున్నావు? రాజా రాజేంద్ర ప్రసాద్, అమెరికా రిటర్న్. మావా, నీ యాసం, నీ సూటు, నీ గోటు చూస్తుంటే నా సావి రంగా అచ్చు దొరబాబులా ఉన్నా అనుకో. అయ్యగారు కాఫీ తీసుకోండి. అబ్బున్నారా సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గంగా, నువ్వు ఎక్కడున్నావా? నీ కోసం పెరడంతా తిరిగి వచ్చాను గానిగెద్దులాగా. సెక్రటరీ కమ్ హియర్. ఏమిటి కథ? ఏలేదు సార్, ఏలేదు సార్. ఏమిటి చెప్పు. గంగా, మై డార్లింగ్, నా లవ్ నాకు తన్మని పెళ్ళాడేది సార్. కానీ దుర్మార్గుడు ఎవడు? మా నాన్న నాకు రాధకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు సార్. ఐ సీ. ఎస్ సార్. ఇక మీరు వచ్చారుగా, నాకేం భయం లేదు. మీకు రాధ, నాకు గంగా. ఎస్ సార్. ఎలా ఉంది? అయితే గంగ కూడా నిన్ను ప్రేమిస్తుందా? ఆట పాట వరకు వచ్చింది. అయితే ఇంకే, మీ నాన్న చెప్పేది నేనే చేయిస్తా. ఇదిగో మీ ఇద్దరిని మీ పాదు దాసు సార్. ఈ విషయం గంగతో చెప్పొస్తాను. గంగి చాలు సీరే ఉన్నది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి, ఎక్కడ నిలబడ్డారా? రండి. ఏమిటి విశేషం? ఏమండి, అయితే మీరు రాధని పెళ్ళాడేస్తారనమాట. ఏ, మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం మాకు కాదు. ఆ మాటకు వస్తే రాధకే ఉండొచ్చు. అంటే అక్కడే ఉంది కిటికి. మరి అడగరా? మీకు భరతనాట్యం వచ్చునా? రాదు. గుడ్డిప్పుకోకుండా మిరపకాయ బజ్జీలు 20 తినగలవా? అమ్మా, నేను తినలే. పోనీ కూచిపూడి నాట్యం చేస్తారా? అరటి పడగల 1 తినగలవా? కథాకళి చేస్తారా? అప్పడాలు 2 గ్రోసులు తినగలవా? అవన్నీ నాకేం రావు. రే, అబ్బాయి గారి బండారం అంతా బయటపడిపోయిందిరా. ఎంత అమెరికా వెళ్తే మాత్రం కూచిపూడి నాట్యం తెలియకపోతే మనిషేనా అంట, తెలిస్తే మాత్రం మనిషేనా అంట. ఈ కుర్రోడికి చదువు అయితే ఉంది కానీ మనలాగా జట్రాకి లేదు రోయ్. పిండి కలిగితే కండగలదు. కండగలవాడేను మనిషి. మరి దేనికో పెళ్ళి వెళ్ళి రావాయ్. గుడ్ మార్నింగ్. రండి బాబు, రండి. గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రసాద్. గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పెట్టిందా బాబు? ఓ ఫైన్. సమస్యలు లేని వాళ్ళకు నిద్ర సమస్య. ఇక్కడ తమ కార్యక్రమం ఏమిటో సెలవిస్తే తగిన ఏర్పాట్లు చేద్దామని. ఏముంది? మిస్ రాధని ఆమె తాతగారిని వెంటనే అమెరికా తీసుకురమ్మని మా తాతగారి ఆర్డర్స్. అసలు వారే స్వయంగా వద్దాం అనుకున్నారు. హెల్త్ సరిగా లేక నన్ను పంపించారు. ఇక్కడ రాజావారి హెల్త్ కూడా అంత బాగుంటలేదు. యా యా, ఆయనకు మతి స్థిమితం లేకపోవడం చాలా విచారకరం. ఐ పిటీ హిమ్. మరి ఈ పరిస్థితుల్లో వారిని అంత దూరం తీసుకెళ్లడం మంచిది కాదు. అఫ్ కోర్స్ అది నిజమే. కానీ మా తాతగారి మాట అంటే తిరుగులేదే. మిస్ రాధకు నాకు వెంటనే పెళ్లి జరగాలని ఆయన పట్టుదల. ఆమె తాతగారు మా తాతగారు వాగ్దానాలు కూడా చేసుకున్నారు. అది చాలా కాలం క్రితం అనుకున్నమాట బాబు. ఈలోగా ఎన్నో మార్పులు జరిగిపోయాయి. రాజావారి ఆరోగ్యం బాగున్న రోజుల్లోనే రాధమ్మకు మా పాపాయికి పెళ్లి చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. వాట్? నిశ్చితార్థం కూడా అయిపోయింది బాబు. ఇస్ ఇట్? అవును బాబు. కానీ ఇంతలో రాజావారికి మధ్య భ్రమణం కలగటం వల్ల ఆ శుభకార్యం వాయిదా వేయవలసి వచ్చింది. మరి ఈ విషయం మాకు ముందే ఎందుకు రాయలేదు? వై డిడ్ యు రైట్? మమ్మల్ని కాదనుకున్నప్పుడు మాకు తెలియజేయడం మీ కనీస ధర్మం. ఇట్స్ యువర్ డ్యూటీ. యా, నిజమే బాబు. మా పొరపాటే. ఆల్ రైట్. మీరంతా కలిసి ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు, మిస్ రాధకు కూడా ఈ సంబంధం ఇష్టమైనప్పుడు ఎవరికైనా అభ్యంతరం ఎందుకు ఉండాలి? దివాన్ గారు, నాకెంతో ఆనందంగా ఉంది.
డూ యూ నో దట్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా? ఆ దేశ ఆచార వ్యవహారాల ప్రకారం ఇలాంటివేమీ పట్టించుకోం. అందుకని ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరగాలని నా కోరిక. ఐ లైక్ టు బ్లెస్ ది న్యూ కపుల్. ఎంత మాట! మీరు ఈ శుభానికి ఇక్కడే ఉండడం నిజంగా మా అదృష్టం కదమ్మా. బై ఏ కారణం చేతనైనా మిస్ రాధతో నాకు పెళ్లి కాని పక్షంలో మాకు రావలసిన బాకీ మొత్తం అనా పైసలతో సహా వసూలు చేయాలని మా తాతగారు చెప్పారు. బాకీ ఏమిటండి? వాట్ డు యు మీన్? మీరు ఈ ప్రశ్న వేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మా తాతయ్య గారు మీ తాతయ్య గారికి 20 సంవత్సరాల క్రితం అప్పుగా ఇచ్చింది $1 million. నో ఐఎమ్ సారీ, 1 million rupees, అంటే 10 లక్షల రూపాయలు. యా 10 లక్షలా? మీరు మీకు బాకీయా? ఏమిటండి మీరు మాట్లాడేది? టూ మచ్. నేనంత రుజువులు సాక్ష్యాలు లేకుండా వచ్చానుకుంటున్నారా? సిద్ధంగానే వచ్చాను. ఇదిగో చూడండి. కావాలంటే మీ తాతగారి స్వయంగా రాసిన రుణపత్రం, ఒరిజినల్. లుక్ ఎట్ ఇట్. దివాన్ గారు మీరు చదవండి. చిచ్చి, మొదట పెళ్ళన్నారు, అదర్వంటే ఇప్పుడు బాకీ కట్టమంటున్నారు. మీరు స్నేహితులు కాదు, వడ్డీ వ్యాపారం. మిస్ రాధ మమ్మల్ని అవమానిస్తున్నారు. మీరే మమ్మల్ని అవమానిస్తున్నారు. దివాన్ గారు, ఆయన తప్ప అనా పైసలతో సహా లెక్క పెట్టి అవతల పారేయండి. అమ్మా అమ్మా ఆవేశకమ్మా. ఎస్, అదే ఆమెకు తెలియచెప్పండి. మిస్ రాధ వారు పెద్దవారు. ఎప్పుడు ఆవేశపడాలో ఎప్పుడు పడకూడదో వారికి బాగా తెలుసు. చూసైనా నేర్చుకోండి. మిస్టర్ ప్రసాద్, మీరు నాకు పాఠాలు నేర్పిన అవసరం లేదు. చూడమ్మా, నా మాట కాస్త వింటావా? చిచ్చి, ఇక్కడ ఇంకో క్షణం కూడా ఉండను. రైట్. దివాన్ గారు, నా డబ్బు నాకు పారేస్తే నేను ఈ కంట్రీలోనే ఉండను. అందుకని త్వరగా లెక్కగట్టి నా డబ్బు నా ముఖాన పారేయండి. అంతవరకు ఈ డాక్యుమెంట్ నా దగ్గరే ఉంటుంది. వస్తాను.